ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సురేష్ కొండరెడ్డి గురించి మాట్లాడింది కాబట్టి ఒకటి అడుగుతాను. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఓకే, యాజ్ అ డైరెక్టర్గా దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకర్ కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియన్. నేను దాన్ని 100% ఏకీపించను. సెకండ్ థింగ్ ఏంటంటే, అందరు డైరెక్టర్లు ఒకేలా ఉంటారు సార్. ఒక్కొక్క సినిమా తీద్దాం వచ్చాం కదా, ఒక్కొక్క నేచర్ ఒకలా ఉంటుంది. కాంట్రవర్సీ అనే కంటే కూడా నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు, సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు. నేను ఇప్పుడు సురేష్ కొండరెడ్డి గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉన్నాను నాకు తెలిసి. అలాగే ఇంకోళ్ళతో ఎప్పుడు ప్రవర్తించి ఉన్నాను. అండ్ కమింగ్ టు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి, ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో గతంలో జిహెచ్ఎంసీ ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే, మా ఇంటి పైన చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వర్క్ చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశాను. సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అదేమంటారు, చెట్లున్న అది పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి కాంట్రవర్సీలు. విశ్వప్రసాద్, హరీష్ గారు ఒక్క నిమిషం. విశ్వప్రసాద్, నల్లధనం గురించి చెప్తున్నారు. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది. ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీసారు? బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్